నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ సో ఈ రోజు ఇంట్లో పొద్దునే నేను ఒక వీడియో రికార్డ్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను నేను నార్మల్గా ఈ రోజు నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ వండాలనుకున్నాము సో ఎప్పుడు నాన్ వెజ్ చేస్తూ ఉంటాం కదా నవాబీ డిష్లు అది ఇదని చేస్తున్నాము సంథింగ్ వెజిటేబుల్స్లో చేద్దాం అనుకున్నాము సో నేను ఇప్పుడు కిచెన్లోకి వెళ్తున్నాను నేనేం చేస్తున్నానో అది చూపిస్తాను నేను ఈరోజు ఏమేమి వండాలనుకున్నాను బీరకాయ పచ్చడి పప్పు అంటే గట్టి పప్పు and then మళ్ళీ రసం and then బెండకాయ ఫ్రై పెరుగు స్వీట్ అప్పడాలు అండ్ పెరుగు మిరపకాయలు ఇవన్నీ నేను డిసైడ్ అయ్యాను ఏం చేస్తాను ఏం చేయనో తెలియదు వీలైతే ఇంకా చేసి చూపిస్తా ఎంతవరకు అయితే అంతవరకు చూపిస్తా అదని విషయం అండ్ పచ్చడి ఆల్రెడీ ఇది మేము పచ్చడి వేసినప్పుడు రికార్డ్ చేసాము ఈరోజు ఆల్రెడీ నాకు తెలిసి 4th or 5th డే 3 days తర్వాత ఓపెన్ చేసి నేను కలిపాను టేస్ట్ చేశాను నాకు అందరికి ఇంట్లో చాలా నచ్చింది సో ఆ పచ్చడి కూడా ఈరోజు మీకు చూపిస్తాను రేష్మా మేడం అర్బాజ్ అమాన్ అన్వర్ సమీర్ అవ్వ అండ్ తపస్సు ఎవ్రీబడి బిజీగా ఉన్నారండి ఇంట్లో తెగ బిజీగా ఉన్నారు లక్కీగా నేను ఖాళీగా ఉన్నాను సో నా వీడియో నేనే రికార్డ్ చేసి మీకు చూపిస్తాను సో నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయండి రండి కిచెన్లో కండి ట్రావెల్ అంటే కార్లో కాదు రండి దిస్ ఇస్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్ టుడే ఇట్ ఈస్ టమాటో బాత్ అంటే టమాటో వేసి ఉప్మా అనమాట సో బ్రేక్ఫాస్ట్కి రేష్మా ఆల్రెడీ అంటే రికార్డ్ చేద్దాం అనుకోలేదు సడన్గా స్టార్ట్ చేశాను అందుకే చూపించలేకపోయాను దీంట్లో రేష్మా ఆయిల్ కొంచెం నెయ్యి మిరియాలు ఆనియన్స్ టమాటో కరియాపాక్ గ్రీన్ చిల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే మన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసి దాంట్లో వాటర్ వేసి పెట్టేసింది బాయిలింగ్కి సో ఇట్స్ గెటింగ్ బాయిల్డ్ ఇక్కడ ఇది బాగా బాయిల్ అయిన తర్వాత తను రవ్వ ఫ్రై చేసి పెట్టుకుంది ఈ రవ్వని దాంట్లో వేస్తుంది సో దిస్ ఇస్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అయితే రవ్వ వేసేటప్పుడు కలుపుతూ ఉండండి మెల్లిగా ఎందుకంటే లేకపోతే లంప్స్ అయిపోతుంది అందరికీ తెలిసిందేది బట్ మళ్ళీ చెప్తున్నాను కలుపుతూ ఉండాలి లేకపోతే గడ్డ కట్టిపోతుంది రవ్వ కలుపుతూ ఉండండి మీకు గట్టిగా కావాలంటే ఉప్మా వాటర్ అంతా డ్రై అయ్యే వరకు పెట్టుకోండి లేదు కొంచెం పల్చగా ఉన్నా పర్వాలేదు స్పూన్తో తింటామంటే కొంచెం పల్చగా పెట్టుకోండి సిమ్ చేసింది రేష్మా ఇప్పుడే కవర్ చేయాలి లేకపోతే పైకి ఎగురుతుంది పట్ట అని ఫేస్ మీద ఎగిరితే అంతే సంగతులు సరే ఇది ఇప్పుడు తను సిమ్ చేసి దమ్ మీద పెట్టింది ఈలోగా లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నామో చూద్దాం సో ఆల్మోస్ట్ అందరు ఫాస్టింగ్స్లో ఉన్నారు ఇప్పుడు కొంచెం వండుకుంటున్నాం అంటే ఎవరు లేరో వాళ్ళ కోసం అండ్ సో ఎలాగో ఈవినింగ్ మళ్ళీ ఏదో ఒకటి ఉండాలి కదా అనేసి సో ఇప్పుడు రైట్ నౌ ఇది ముద్దపప్పు రసం అండ్ బెండకాయ ఫ్రై చేయాలనుకున్నాము సో ముద్దపప్పుకి నేను ఆల్రెడీ చెప్పాను కదా సడన్గా రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను లేకపోతే ఫస్ట్ నుంచి చూపించేదాన్ని 250 grams ఆఫ్ కందిపప్పు అండ్ దీంట్లో ఇట్లా లావుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టమాటో మళ్ళీ దీంట్లో చింతపండు చూసారా ఈ చింతపండు చక్కగా మొత్తం అంటే చింతపండుకి ఇవన్నీ ఇట్లా తీసేసి యాజ్ ఇట్ ఈస్ చింతపండు వేసేసాము అండ్ గ్రీన్ చిల్లీస్ నేను ఒక 12 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను ఇంకా దీంట్లో మిగతా అన్నీ వేయాలి పప్పు టమాటో ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసాను అండ్ చింతపండు వేసాను చింతపండు మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఒకటే ఒక ఉల్లిగడ్డ వేసాను 2 టమాటాలు వేసాను 12 పచ్చిమిరపకాయలు వేసాను ఎందుకంటే మన దగ్గర ఇక్కడికి మా ఇంట్లో కొంచెం ఎక్కువ కారం తింటారు కాబట్టి మీకు తక్కువ కారం అంటే తక్కువ వేసుకోండి ముద్దపప్పులో తక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు నేను దీంట్లో మిగతా మసాలా వేసుకుంటా సో ఇప్పుడు దీంట్లో 2 tablespoons ఉప్పు వేసుకుంటున్నా అండ్ దెన్ 1 tablespoon ధనియా వేసుకుంటున్నా ధనియా పౌడర్ 1/2 tablespoon పసుపు వేసుకుంటున్నాను అంతే అండి దీంట్లో ఇంకేం అవసరం లేదు సారీ ఇంకొకటి మర్చిపోయా జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ సరిపోతుంది దట్స్ ఇట్ ఇది ఇప్పుడు వాటర్ వేసుకొని చక్కగా మెత్తగా ఉడికించుకోవాలి సో దీన్ని మళ్ళీ మనం ఏం చేయము డైరెక్ట్ తాలింపు పెడతాం సో దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని 1/2 glass వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం A few moments later కుక్కర్ ఆఫ్ చేసాం ఆల్రెడీ విజిల్స్ అయిపోయి ఓపెన్ చేసి చూద్దాం
ఇప్పుడు దీన్ని ఈ పప్పు గుత్తితో కొంచెం ఇట్లా స్మాష్ చేసుకొని చాలు. కొంచెం ఈ గ్రీన్ చిల్లీస్ అన్ని స్మాష్ అయ్యేవరకు అంతే. చూసారు కదా పప్పు గుత్తితో ఇలా చేసుకున్నా నేను. ఇప్పుడు నాకు ఈ అంటే కొంచెం ఇంత చిక్కగానే ఉండాలి ఇది. ఇంకా మీకు గట్టిగా కావాలంటే ఇంకా కొంచెం స్టవ్ మీద పెట్టుకోండి. లేదు కొంచెం పల్చగా కావాలంటే మళ్ళీ కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకోండి. నేనైతే ఇలాగే పెట్టుకుంటున్నా, ఎందుకంటే దీంతో పాటు నేను రసం చేస్తున్నాను కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ఒక పాత్రలో ఒక గిన్నెలో ఎంటీ చేసుకొని తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఒక కడాయి చిన్న కడాయి పెట్టుకొని నూనె వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి ఉంటేనే పప్పులో బాగుంటుంది. సో నేను ఒక 4 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను తాలింపుకి. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు. స్టవ్ ఆఫ్ చేయండి, ఎక్కువ వేడి అయిపోతే నూనె. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు, సారీ ఎర్రమిరపకాయలు కొన్ని, అండ్ ఇప్పుడు కరివేపాకు వేసేటప్పుడు కొంచెం దూరం, లేకపోతే అవి మన మీద డాన్స్ చేస్తాయి. ఇది కచ్చమచ్చ చేసుకున్న ఎల్లిపాయలు. మన పప్పు ఇప్పుడు దీని మీద వేసేయాలి. తాలిపేయగానే కొంచెం కవర్ చేసి పెట్టండి, ఓపెన్ చేయకూడదు. సో మన గుమ్మగుమ్మలాడే పప్పు రెడీ. రసం పౌడర్ కోసం ఇవి రెడీ చేసుకున్నాను. ఇది బ్లాక్ పెప్పర్, మిరియాలు, రెడ్ డ్రై చిల్లీస్ ఒక 3-4 తీసుకున్నాను. పెసరపప్పు కొన్ని ఊరికే ఒక 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మెంతులు జస్ట్ కొంచెం అండి, 1/2 టేబుల్ స్పూన్ కూడా కాదు, కొంచెం శనగపప్పు. ఇదండి, ఇది రసం కోసం నేను రెడీ చేసి పెట్టుకున్నాను పౌడర్ కోసం. ఇవి ఇప్పుడు నేను ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాను. అయితే నేను ఇవి తీసేలోపు ఇది నానబెట్టుకున్నాను. ఏంటంటే టమాటోస్ ఇలా పెద్ద పెద్ద టమాటోస్ ఇలా పీసెస్ కట్ చేసుకున్న పెద్ద పీసెస్. దీంట్లో కొంచెం చింతపండు వేసి నానబెట్టుకున్నాను, కొంచెం చింతపండు నానాలని. సో ఇది నానేలోపు మనం అవన్నీ ఫ్రై చేసుకుందాం. ఇది మన బాండి. ఇప్పుడు దీంట్లో అన్నీ వేసి కొంచెం ఇలా వేగనివ్వండి. కొంచెం రెడ్ అయిపోతే దీన్ని తీసి పౌడర్ చేసుకోండి చల్లార్చిన తర్వాత. ఈ రసం పౌడర్ ఇలా కచ్చమచ్చగా నూరుకొని, మరీ పౌడర్గా కాకుండా దీంట్లో లాస్ట్ రౌండ్ కొన్ని ఎల్లిగడ్డ తీసి, అంటే లస్సన్ ఇలా తీసి వేసుకోండి కొన్ని. ఇది జస్ట్ 1 రౌండ్ ఊరికే అట్లా స్మాష్ అవ్వాలి, చేసి తీసేయండి అంతే. జస్ట్ చిన్న రౌండ్ అంతే. సో మన రసం పౌడర్ ఈజ్ రెడీ. ఇప్పుడు మనం రసంకి నానబెట్టుకున్నాం కదా, చింతపండు అండ్ టమాటోస్ వేసేసాను దీంట్లోనే. ఇవి చక్కగా ఇట్లా స్మాష్ చేసుకోండి. కొత్తిమీర ఇట్లా వాష్ చేసి పెట్టుకున్నాను, ఇది కూడా వేసేయండి దాంట్లో. ఇప్పుడు ఇది చక్కగా దీంట్లోనే మీరు కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు మీ టేస్ట్ తగినంత. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేయండి. దీంట్లో మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకొని, మళ్ళీ యాపిల్ పీస్ కొంచెం ఇట్లా చేసుకొని, చూసారు కదా నీట్గా అంతా తీసేసాను. ఇది మన రసం. మీకు ఎంత వాటర్ కావాలి ఒకసారి ఉప్పు చూసుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుందాం, వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు అంతే. ఇది స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకే ఒక పొంగు రావాలండి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి మనం పౌడర్ కూడా వేసుకోవచ్చు. మనం నూరి పెట్టుకున్న పౌడర్, ఉప్పు మనం ఆల్రెడీ వేసుకున్నాము. ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోండి. మీకు ఇంకా కొంచెం పౌడర్ కావాలంటే వేసుకోండి, లేదంటే వదిలేదు.
నేను నూరిన పౌడర్ మొత్తం గ్రైండ్ చేసింది వేసేసానండి దీంట్లో. ఎందుకంటే నేను కొంచెమే చేస్తున్నాను, కొంచెమే పౌడర్ గ్రైండ్ చేశాను కాబట్టి. ఇది ఒక పొంగు రావాలి ఇంకా. సో దీంట్లో ఇంకేం వేసుకోవాలంటే లాస్ట్కి చిట్కడ పసుపు, కొంచెం పసుపు, జస్ట్ లిటిల్ అంతే. అండ్ హింగ్ వేయాలండి. హింగ్ లేకపోతే రసం టేస్ట్ రాదు. కొంచెం హింగ్ అంతే. టేస్ట్ చేసుకోండి, మీకు ఉప్పు అదంతా టేస్ట్ చేసుకొని ఒక బాయిల్ రాగానే ఆఫ్ చేసుకోండి. విల్ వెయిట్ ఫర్ 1 బాయిల్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, రసం ఒక్క పొంగు వస్తుందంటే ఆఫ్ చేసుకోవాలి. సో ఇప్పుడు పొంగు వస్తుంది కాబట్టి జస్ట్ ఒక్క పొంగు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసి కవర్ చేసింది. ఓకే, ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. నేను ఇక్కడ పక్కన ఆల్రెడీ గిన్నె పెట్టుకున్నాను. కొంచెం నూనె వేసుకోండి, ఎక్కువ నూనె అవసరం లేదు. కొంచెం నూనె వేడైన తర్వాత ఏం వేసుకోవాలో చెప్తాను. నూనె వేడెక్కింది అండ్ మనకి ఏం వద్దండి దీంట్లో. కొంచెం జీలకర్ర, ఆవాలు, కొన్ని ఆవాలు అండ్ రెడ్ చిల్లీ, డ్రై రెడ్ చిల్లీ, అంతే, ఇంకేమీ అవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు ఇక్కడ నేను బెండకాయలు వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకుందాం ఫ్రై కోసం. ఓకే, మధ్యలో కలుపుతూ ఉండండి. మీకు ఎంత క్రిస్పీగా కావాలంటే అంత ఫ్రై చేసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం క్రిస్పీగా తింటారు కాబట్టి ఇంకా కొంచెం ఫ్రై చేస్తున్నాను. లేదు మీకు ఇంకా సాఫ్ట్ చాలంటే మీరు ఉప్పు వేసుకొని ఇంకా ఆపేయచ్చు. ఇక్కడ నేను మాకు ఇంకా కొంచెం క్రిస్పీ కావాలని ఇంకా కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇది కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకోండి. చాలామంది దీంట్లో కొంచెం కారం కూడా వేసుకుంటారు, కానీ నేను వేయట్లేదు, నాకు ఇలాగే ఇష్టం. దీన్ని కలుపుకోండి. ఇంకా కొంచెం ఫ్రై చేయండి. చూసారు కదా, బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది. దీంట్లో ఇప్పుడు కరివేపాకు, ఇది మీకు ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు వేసేది. ఉప్పు ఒక్కసారి టేస్ట్ చేసి చూసుకోండి మీకు సరిపోతుందా లేదా అని. దీంట్లో కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్, ఎర్ర కారం పొడి వేసుకోవచ్చు. పైనుంచి కొంచెం ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేను వేయట్లేదు, ఒట్టి ఉప్పు వేసాను, ఇంకేం లేదు. ఇలాగే బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా పెట్టొచ్చండి. చిన్నపిల్లలు కూడా ఇది తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ పల్లీలు కూడా మీ ఆప్షనల్ అండి. మీకు వద్దంటే డైరెక్ట్గా ఇలా ఫ్రై చేసుకోవచ్చు, మీకు కావాలంటే వేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. సో ఇది బీరకాయ చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను సగమే యూస్ చేస్తాను. దీంట్లో సగమే తీసుకుంటున్నాను. దీంట్లో హాఫ్ సరిపోతుంది నాకు. ఇది హాఫ్ ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా తర్వాత యూస్ చేయడానికి. సో ఈ హాఫ్ మాత్రం తీసుకుంటున్నాను పచ్చడికి, ఎందుకంటే కొంచెమే చేస్తున్నాను. జస్ట్ లైట్గా ఈ పైన ఉన్నాయి కదండి, ఈ లైట్గా తీసేయండి చాలు, ఎక్కువ కూడా వద్దు. జస్ట్ ఇట్లా, ఎలాగో మనం దీన్ని గ్రైండ్ చేస్తాం కాబట్టి కొంచెం లావుగా కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇది యాక్చువల్గా కొంచెం ఇట్లా తెంపి ఇట్లా టేస్ట్ చేయండి. ఒగరుగా ఉంటే వేయొద్దు, చేదుగా ఉంటే వేయొద్దు, నార్మల్ తీయగా ఉంటే వేసేయండి. దీనికి మనకు కొన్ని శనగపప్పు అండ్ ధనియాలు, ఎండి కొబ్బరి, కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఎల్లుల్లిపాయ కావాలి. అయితే ఫస్ట్ మనం ఈ కొబ్బరి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం కొబ్బరి అవ్వగానే మిగతా శనగపప్పు, ధనియా, జీలకర్ర ఇవన్నీ వేసాను.
చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసి దీంట్లోనే నేను పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వాష్ చేసి ఇట్లా బ్రేక్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇట్లా బ్రేక్ చేయకపోతే అవి పైకి ఎగురుతాయి, సార్ మొహం మీద ఎగురుతాయి అనమాట. అందుకు ఇట్లా బ్రేక్ చేసేయండి ఎప్పుడు పచ్చిమిరపకాయలు. ఇవి వేసేస్తున్నాను. ఒక 2 minutes మూత పెట్టండి. చూడండి చక్కగా వేగుతున్నాయి. ఇంకొక 2 minutes. చక్కగా వేగాయి. అయితే నేను ఆల్మోస్ట్ ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం కారంగా చేద్దాం పచ్చడిని, ఎందుకంటే మనకి మిగతా అన్ని పప్పు కానీ రసం కానీ అన్నీ అంటే మరీ అంత స్పైసీగా లేదు. ఇది కొంచెం స్పైసీగా చేద్దాం పచ్చడి అనేసి ఎక్కువ కారం వేస్తున్నా. మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం వేసుకోండి. చూడండి ఇదంతా బాగా వేగిపోయింది. దీన్ని కూడా ఒక సపరేట్గా గిన్నెలో తీసుకోండి. నేను వాష్ చేసి పెట్టుకున్న బీరకాయ దీంట్లో వేస్తున్నాను. బీరకాయ కట్ చేసేటప్పుడు నేను కొన్ని టమాటోస్, అంటే 2 టమాటోస్ అండి, అది కూడా కొంచెం పచ్చిగా ఉండాలి. ఇలా కొంచెం పచ్చిగా ఉండాలి. నాకు మరీ అంత పచ్చిగా దొరకలేదు, కాకపోతే కొంచెం రెడ్ అండ్ పచ్చి 2 మిక్స్ చేసి 2 వేసుకున్నాను. 2 మీడియం సైజ్ దీంట్లో వేసేస్తున్నాను. దీనికి కాసేపు కవర్ చేశాను. చూడండి దీనికి కుక్ అయింది చాలు, ఇంకెక్కువ కుక్ చేయొద్దు. కొంచెం అంటే అదే వాటర్లో దాంట్లోనే కుక్ అయింది. నేను ఇంకా దీంట్లో ఏమీ వేయలేదు. ఇది చల్లార్చుకొని ఇప్పుడు ఎలా గ్రైండ్ చేయాలో చెప్తా. ఫస్ట్ మనం ఇది డ్రై ఫ్రై చేసుకున్నాం కదా, కొబ్బరి, ధనియాలు, శనగపప్పు అండ్ జీలకర్ర, ఇవన్నీ దీంట్లో వేసేయండి. కొంచెం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను కొంచెం చింతపండు ఆల్రెడీ నానపెట్టుకున్నాను, ఆ చింతపండు మొత్తం వేసేస్తున్నా. మీకు ఎంత పులుపు కావాలో చూసి వేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను దీంట్లో నుంచి కొంచెం వేసుకుంటున్నా, మళ్ళీ అవసరం పడితే వేసుకుంటా టేస్ట్ చూసి. ఆ నీళ్ళు ఏమైనా మిగిలితే వేసేయండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. మనం వాటర్ ఏం వేసుకోవట్లేదండి, ఎందుకంటే పచ్చడి కదా. రోట్ పచ్చడి లాంటిది, కానీ రోట్లో గ్రైండ్ చేయట్లేదు అంతే. ఆల్రెడీ వాసన గుమగుమలాడుతుంది. ఇప్పుడు మనం బీరకాయ టమాటా వేసేయండి. అయితే ఇది బీరకాయ టమాటా వేసిన తర్వాత జస్ట్ ఒక చిన్న రౌండ్ చేసి తీసేయాలండి. మరీ కచ్చమచ్చగా పేస్ట్లా కాకూడదని అంతే. ఇంకా మనం దీన్ని ఎక్కువ నూరకూడదు, బాగుండదు. దెన్ ఫైనల్ స్టేజ్లో కొత్తిమీర వాష్ చేసి పెట్టుకున్నాను, ఆ కొత్తిమీర వేసేస్తున్నాను. మీరు కొత్తిమీర ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, అలానే ఎక్కువ వేసుకోకండి. అండ్ నేను కొన్ని ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నాను ఆనియన్, ఒక చిన్న ఆనియన్. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. జస్ట్ ఒక రౌండ్ చేసి తీసేయాలి ఇవన్నీ అంతే. ఈ స్టేజ్లో మీకు ఉప్పు కారం అన్నీ చూసుకోండి, పులుపు కూడా చూసుకోండి ఒకసారి. మీకు పులుపు కారం అంతా సరిపోయిందంటే అంతే తీసేయడం. చూడండి కచ్చమచ్చగా ఉంది, ఎక్కువ పేస్ట్గా చేయొద్దు, అంతే. ఇంతే ఉండాలి ఇది. ఉప్పు ఒకసారి చూసుకోండి, మీకు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు నేను ఇది ఒక గిన్నెలో షిఫ్ట్ చేసుకుంటాను. సో మన బీరకాయ పచ్చడి రెడీగా ఉంది. దీనికి కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, తాలింపు వద్దనుకుంటే ఇలాగే పెట్టేయండి. నేను తాలింపు వేసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు పప్పులో రసంలో తాలింపు ఉంది కదా, అందుకే నేను తాలింపు వేసుకోవట్లేదు. జస్ట్ బీరకాయ పచ్చడి రెడీ.
ఒక ప్యాన్లో పల్లీల నూనె, ఒక 1/2 kg పల్లీల నూనె వేసుకొని వేడి చేసుకోండి. బాగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారడానికి పక్కన పెట్టేయండి. ఇప్పుడు 2 పెద్ద మామిడికాయలు తీసుకొని నేను ఇంట్లోనే కట్ చేసుకున్నానండి. ఊరికే కొంచెం 2 మామిడికాయలదే పచ్చడి వేస్తున్నాను. సో 2 తీసుకొని కట్ చేసి డ్రైగా ఆరపెట్టుకోండి. అస్సలు తడి ఉండకూడదు. ఇప్పుడు ఆవాలు ఈ గరిటెతో నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. మెంతులు 1/2 స్పూన్, ఈ గరిటెతో 1/2 స్పూన్ వేసుకున్నాను. ఈ 2 చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఒక గరిటెతో నేను రాక్ సాల్ట్ తీసుకున్నాను. మీకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు చూసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండర్లో వేసి చక్కగా నూరుకోండి. కారం పొడి అండి, ఆ గరిటెతో నేను 4 స్పూన్లు వేసుకున్నాను. మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోండి. నేను ఇక్కడ FIA ఫుడ్స్ వారి గుంటూరు కారం వాడుతున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయలు ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి. పౌడర్ చేసుకున్న మెంతులు అండ్ ఆవాలు పౌడర్ కూడా దాంట్లో వేసుకోండి. ఇంకా కారం పొడి అన్నీ వేసుకొని చక్కగా దీన్ని కలుపుకోవాలి. కానీ ఈ ప్రాసెస్ అంతలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ తడి ఉండకూడదు, కొంచెం కూడా నీళ్ళు ఉండకూడదు, నీళ్ళు అంటకూడదండి. అంతా డ్రైగా ఉండాలి, కంప్లీట్ డ్రైగా ఉండాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి అన్నీ వేసుకొని. నేను ఎల్లుల్లిపాయలు సపరేట్గా దాన్ని ఒలిచి పెట్టుకున్నానండి. 2 తీసుకున్నాను పెద్దవి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. నేనైతే కొంచెమే చేస్తున్నాను కాబట్టి 2 తీసుకున్నాను. ఇది కూడా ఇప్పుడు దీంట్లో వేసేసి కలిపేయండి. ఇప్పుడు మనం వేడి చేసి చల్లార్చుకున్న నూనె ఉంది కదా, అది మొత్తం దాంట్లో పోసేయండి. పోసి చక్కగా కలుపుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ తడి ఉండకూడదు. మీ చేతులు కానీ దేని కానీ తడి ఉండకూడదు. తడి అంటకుండా చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఒక జాడి తీసుకొని, మళ్ళీ చెప్తున్నాను, తడి ఉండకూడదు, డ్రైగా ఉండాలి జాడి కూడా. దాంట్లో మొత్తం ఈ పిక్కలు అంతా వేసేసి కప్పి పక్కన పెట్టేయండి 3 రోజుల వరకు. 3 రోజుల తర్వాత తీసి కలుపుకోండి. ఉప్పు అవన్నీ చూసుకోండి, కావాలంటే ఉప్పు వేసుకోండి. నూనె కావాలన్నా ఆ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు, కానీ సరిపోతుంది నాకు తెలిసి. చక్కగా నూనె వచ్చేస్తుంది, పచ్చడి బాగుంటుంది. 3 days తర్వాత ఇంకా ఊరాలి, ఇంకా ఒక రోజు ఉంటే బాగుంటుంది అనిపిస్తే కనుక మళ్ళీ ఒక రోజు పక్కన పెట్టేయండి. ఇంకా మీ పచ్చడి ఈజ్ రెడీ టు టేస్ట్. పెరుగు, మిరపకాయ, బూర, ఢాయింకి మిర్చి అంటారు. పెరుగు, మిరపకాయలు భలే టేస్టీగా ఉంటాయండి ఇవి. జస్ట్ లైట్గా అట్లా ఫ్రై చేసి తీసేయండి. ఇది సమోసాలా వచ్చింది. క్యా రేష్మా? సమోసాలా ఫ్రై చేస్తుంది మా రేష్మా. సమోసా పాపడ్. ఇప్పుడు ఆల్రెడీ చూసారు కదా, 3 days అయింది నేను పచ్చడి వేసి. మధ్యలో 2 సార్లు కలుపుకున్నాను. 3 days తర్వాత ఆల్రెడీ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం తీసి డొంచేద్దాం. ఓకే, ముందు ముద్ద మీకు పచ్చడి, నెయ్యి, వేడి వేడి అన్నం. సూపర్గా వచ్చిందండి పచ్చడి. మన బీరకాయ పచ్చడి వేసుకుంటా. అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేసి చూపిస్తా. సూపర్.
బీరకాయ పచ్చడి సూపర్. ఇప్పుడు కొంచెం పప్పు వేసుకుందాం. నెక్స్ట్ లెవెల్ మన బెండకాయ ఫ్రై పప్పులో నంచుకొని తింటే మీకోసం అని అన్నీ ఒక్కొక్క ముద్ద టేస్ట్ చేస్తున్నా. అండ్ ఫైనల్ టచ్ మన రసం. చాలా బాగుంది. రసం తాగేయచ్చు యాక్చువల్గా. గడ్డ పెరుగు బాగా మీగడ వేసి చక్కగా తోడుపెట్టింది మా రేష్మ. సూపర్ 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 టేస్టీగా వచ్చాయి అన్నీ. సరే, ఎప్పుడు నవాబీ డిష్లు, మటన్, చికెన్ ఇవన్నీ చూపిస్తున్నా కదా, సంథింగ్ డిఫరెంట్ చేసి చూపిద్దామని ఈరోజు సంథింగ్ డిఫరెంట్గా ఉండాలని చేశాను. యాక్చువల్లీ ఇంకా సాంబార్ కూడా చేయాలి దీంట్లో, కానీ మరీ ఎక్కువ అయిపోతుందని సాంబార్ చేయలేదు. సో లాస్ట్లో ఫైనల్గా స్వీట్ లేనిదే ఏ భోజనం కంప్లీట్ అవ్వదంటారు కదా. సో నాకు ఫేవరెట్ అయిన ఐస్ క్రీమ్ బర్ఫీ ఫ్రమ్ FIA ఫుడ్స్, మా ఫ్యామిలీలో అందరికి చాలా చాలా ఇష్టం అనేసి అక్కడ నుంచి ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు. అండ్ మీ అందరికి తెలుసు గుంటూరు కారం FIA ఫుడ్స్ వాళ్ళది చాలా ఫేమస్. నేను ఎస్పెషల్లీగా అక్కడ నుంచే కారం ఆర్డర్ చేస్తాను. మీరు అంటే నేను చెప్తున్నానని కాదు, ఒకసారి కొంచెం ఆర్డర్ చేసుకొని చూడండి. ఐస్ క్రీమ్ బర్ఫీ సూపర్ టేస్టీగా ఉంటాయి. వాళ్ళ దగ్గర అన్నీ టేస్టీగా ఉంటాయి, కానీ ఇది ఇంకా నచ్చింది అనమాట. అట్లా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది. ఐస్ క్రీమ్ బర్ఫీ హెవెన్లీ లంచ్. అంటే ఇది మా థాలీ, మా సయ్యద్ ఫ్యామిలీ థాలీ, సనా గారు క్రియేట్ చేసిన థాలీ. ఏమైనా పెట్టుకోండి పేర్లు, మీ ఇష్టం. సో ఇదండి, ఎప్పుడు అలా చేస్తాను కదా, సంథింగ్ డిఫరెంట్ చూపించాలని డిఫరెంట్గా చూపించాను. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి. అయితే నేను రఫ్గా ఏదో చేసి చూపించాను, కొలతలు అవి ఇవి చెప్తూనే ఉన్నాను. ఇంకా కొంచెం మీకు అర్థం కాకపోతే మీకు తగ్గట్టు మీకు ఎంత కావాలో, మీకు ఎలా కావాలో, మీకు అంటే ఒక అందాజా అంటూ ఉంటుంది కదా, దాంతోపాటు మీరు ఒక దీంతో వండుకోండి. నేను నాకు తోచింది చూపించాను. నాకు అంటే నేను ఇంట్లో ఎలా వండుకుంటానో చూపించాను. మీకు నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.